నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు నౌకాదళం చేతికి తొలి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక. కాసేపట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీలో బలంగా తెలంగాణ వాదం. హోంమంత్రి మహమూద్ అలీ బృందానికి సీఎం దిశానిర్దేశం. మునుగోడు స్థానం కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు. తెరాస భాజపాపై తీవ్ర ఆరోపణలతో ఛార్జిషీటు విడుదలకు సిద్ధం. పంపిణీకి సిద్ధమవుతున్న బతుకమ్మ చీరలు. 1,18 లక్షల మంది ఆడపడుచులకు ప్రభుత్వ కానుక. నటీనటుల పారితోషికాలు తగ్గించకుండానే నిర్మాణ వ్యయాలకు కళ్లెం. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు చిత్ర నిర్మాతల మండలి. రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్ మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ మేధస్సుతో తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రూపుదిద్దుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కాసేపట్లో ప్రధాని చేతుల మీదుగా నౌకాదళంలో చేరనుంది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతం మరింత దుర్భేద్యం కానుంది. భారతీయుడి ఆత్మ నిర్భరతకు మేధస్సుకు ప్రతీకగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిలవనుంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక యుద్ధ నౌక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత అమ్ముల పొదిలోకి చేరనుంది. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగి ఉన్న ఈ బాహుబలి నౌక గంటకు గరిష్టంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. 45,000 టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు అలా గాల్లోకి ఎగిరి శత్రువు పనిపట్టేసి ఇలా తిరిగి వచ్చేసేలా ఈ యుద్ధ నౌకలో ఏర్పాట్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధ నౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అలాగే 2 ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సిటీ స్కాన్ మిషన్ ఉన్నాయి. ఇక్కడ 5 వైద్యాధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు. విక్రాంత్ లోపల దాదాపు 2,300 కంపార్ట్మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. సముద్రంపై ఉండే విభిన్న వాతావరణ పరిస్థితులకు నౌకలోని సిబ్బంది గురికాకుండా ఉండేందుకు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల అధిక వేడిమి, చలి తెలియదు. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో ప్రారంభమైంది. స్వదేశీకరణకు మరింత ఊతమిచ్చేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ నౌక తయారీకి అవసరమైన ఉక్కు అందించేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రూపకల్పనలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఎన్టీ లాంటి ప్రైవేటు సంస్థలు సహా 100 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరికరాలను తయారు చేసి ఇచ్చాయి. దీని తయారీ కోసం సెయిల్ ఉద్యోగులు 2,000 మంది పనిచేయగా మరో 13,000 మంది బయట శ్రమించారు. హైదరాబాద్ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి. 76% భారతీయ సాంకేతికతనే దీని తయారీకి వినియోగించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీకి మొత్తం 20,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకపై భారత నౌకాదళం చాలా సంతోషంగా ఉంది. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకలన్నింటినీ ముందుండి నడిపిస్తూ ఇది నాయకత్వం వహించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగడం, శ్రీలంక, మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో తమ నౌకలను మోహరిస్తూ అది భారత్ను కవ్విస్తున్న పరిస్థితుల మధ్య
ఐఎన్ఎస్ విక్రాంత్ రాక తమకు ఎంతో బలాన్ని ఇవ్వగలదని భారత నౌకాదళం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల బలం పెరగడం, వారి నుంచి సదా ముప్పు పొంచి ఉంటున్న నేపథ్యంలో దీని రాకతో తమకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని అంటోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడడంలో కీలక పాత్ర పోషించగలదని నౌకాదళం ధీమాతో ఉంది. విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని రాష్ట్ర బృందాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తిరువనంతపురం వేదికగా రేపు కౌన్సిల్ 30వ సమావేశం జరగనుంది. విద్యుత్ బకాయిలు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, విభజన హామీలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బృందం కౌన్సిల్ సమావేశానికి హాజరు కానుంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం హాజరు కానుంది. రేపు కేరళ రాజధాని తిరువనంతపురంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జోనల్ కౌన్సిల్ 30వ సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం లేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంతో పాటు తెరాస శాసనసభాపక్ష సమావేశం సైతం రేపే ఉండడంతో సీఎం వెళ్లడం లేదు. విభజన వ్యవహారాలు చూస్తున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఉన్న నీటిపారుదల, విద్యుత్, హోంశాఖల నుంచి అధికారులు సైతం వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల సంబంధిత అంశాలు సహా విభజన వివాదాలు, సమస్యలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. విద్యుత్ బకాయిల అంశం కూడా చర్చకు రానుంది. తెలంగాణ డిస్కంల నుంచి 6,700 కోట్లు రావాలని ఏపీ చెబుతూ ఉండగా ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ నుంచి తమకు 12,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం మరోమారు ప్రస్తావనకు రానుంది. విభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ఢిల్లీలో ఏపీ భవన్ విభజన, 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పన్నులో వ్యత్యాసం, పౌర సరఫరాల సంస్థల బకాయిలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల సంబంధిత అంశాలు జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రానున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశం ఎజెండాలో ఉంది. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ కు నివేదించడంతో పాటు పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల సత్వర పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై కౌన్సిల్ సమావేశం చర్చించనుంది. వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రం తరపున వినిపించాల్సిన వాదనలు, ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాల నిర్వహణ సహా కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో శనివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 6 నెలల గడువు ప్రకారం ఈ నెల 14లోగా సభ సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఈ నెల 12న శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, విద్యుత్ బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రానికి నిధులు తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం, కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుల సాంకేతిక అంశాలు, అంచనాలపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దేశంలో రైతు ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలని జాతీయ రైతు సంఘాలతో సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో కలిసి 75 ఏళ్లవుతున్న తరుణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీటు విడుదలకు సిద్ధమైంది. పార్టీ విడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి మోసం చేశారన్న హస్తం పార్టీ భాజపా, తెరాసాల వైఫల్యాలను ఎండగట్టింది. రేపు పీసీసీతో పాటు ముఖ్య నాయకులు ఈ ఛార్జిషీట్ను మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికను రాజకీయ పార్టీలు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్, భాజపా క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెరాస, భాజపాలను ఎదుర్కొని పోరాడేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను ఎందుకు వీడారు, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలు స్థితిగతులు, రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయం తదితర అంశాలతో 3 పేజీల ఛార్జ్షీట్ను సిద్ధం చేసింది. రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిపోయారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ భాజపాతో 22,000 కోట్ల మైనింగ్ ఒప్పందం కుదుర్చుకుని పార్టీని వీడారని విమర్శించింది. తెరాస పార్టీతో దోస్తీ చేసి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్థపరుడని ధ్వజమెత్తింది.
ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల, కళాశాలలు ఏర్పాటు చేస్తారని మాటిచ్చిన రాజగోపాల్ రెడ్డి హామీలను తుంగలో తొక్కారని మండిపడింది. పింఛన్ రాని వాళ్లకు తన సుసి ఫౌండేషన్ నుంచి ఇస్తానని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి మాట మార్చారని ఆరోపించింది. గెలిచిన 100 రోజుల్లో చర్లగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇప్పిస్తానని ఇచ్చిన హామీ అమలేమైందని చార్జ్షీట్లో ప్రశ్నించింది. భాజపా 5% జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్టకొట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫ్లోరైడ్ నిర్మూలన కోసం చౌటుప్పల్కు కాంగ్రెస్ మంజూరు చేసిన ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, డిండికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదని మండిపడింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉద్యోగాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడుతోందని వాగ్బాణాలు సంధించింది. చమురు ధరలు అమాంతం పెంచి సామాన్యులపై మరింత భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును భాజపా రద్దు చేసిందని, తద్వారా తెలంగాణకు ఉద్యోగాలు దక్కకుండా దగా చేసిందని విమర్శించింది. తెరాస 8 ఏళ్ల పాలనలో డిండి, చర్లగూడెం, కిష్టరాయనిపల్లి, బ్రాహ్మణ వెల్లంల, రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించింది. ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా క్షోభకు గురిచేస్తున్నారని మండిపడింది. చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్ బండ్, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ హామీని కేసీఆర్ మరచిపోయారని ఆరోపించింది. నారాయణపూర్ మండలంలో పోడు భూములకు పట్టాలిస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించింది. చండూరు, నాంపల్లి రహదారిని డబుల్ రోడ్గా మారుస్తామని, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛనిస్తామన్న హామీలను మరిచారని మండిపడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తింది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు దూకుడు పెంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా జెండా ఎగురవేయాలని భావిస్తున్న కమలనాథులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. మునుగోడులో అంతంత మాత్రంగానే ఉన్న భాజపా గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. బలమైన అభ్యర్థి పార్టీ తరపున బరిలో దిగబోతున్నా దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏం చేయాలన్న దానిపైన కాషాయ దళం సమాలోచనలు చేస్తోంది. ప్రచార కార్యక్రమాలపైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భాజపా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్దమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మునుగోడును సెమీఫైనల్ గా భావిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల ప్రణాళికల్ని సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అధికార తెరాసను ఓడించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై జాతీయ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ సంక్షేమ పాలనను ప్రజల ముందు ఆవిష్కరించడంతో పాటు తెరాస వైఫల్యాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి వెళ్లారు. ప్రజల నుంచి స్పందన ఉన్నందున మరింత ఉధృతంగా నిర్వహించాలని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించడానికి అవసరమైన రూట్ మ్యాప్ ను కేంద్ర మంత్రులు సిద్దం చేసి వెళుతున్నారు. మొక్కుబడిగా పర్యటనలా కాకుండా ప్రతి నెల 2 నుంచి 3 రోజుల పాటు వారికి కేటాయించిన నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. మునుగోడులో భాజపా జాతీయ నాయకులు కేంద్ర మంత్రులతో ప్రచారం చేయించాలని, అందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం సిద్దమైనట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నేతలు మునుగోడులో పర్యటించేలా ప్రణాళిక తయారు చేశారు. మండలాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు గల అవకాశాలపైన జాతీయ నాయకత్వం లెక్కలు వేసుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభతో మునుగోడు ఉపపోరుకు సమర సంఘం పూరించారు. ఆ వేడిని ఏమాత్రం తగ్గకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెలాఖరులో మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మునుగోడు ప్రజలకు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చెండూరులో మాజీ సర్పంచ్ గిరిబాబు భాజపాలో చేరారు. ఆయనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనూ అమలు కావాలంటే భాజపా అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ ప్రత్యేక పరిస్థితిలో ఎన్నిక వచ్చింది. ఈ మునుగోడు జరుగుతున్న ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నిక.
ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక తప్పితే ఇది ఒక పదవి కోసం, ఒక పార్టీ కోసము, ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో 3వ సారికి కూడా బీజేపీ వస్తుంది అధికారంలోకి. మునుగోడు ప్రజల్ని 3.5 సంవత్సరాలుగా అవమానించి అభివృద్ధికి సహకరించినందుకు, మునుగోడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వక మునుగోడు ప్రజల్ని అవమానించినందుకు, రకరకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక వివక్షకు, ఒక సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి ఇచ్చిన నిధుల్లో ఒక 10% నిధులు కూడా మాకు అభివృద్ధికి ఇవ్వలేదు మునుగోడు ప్రజలకు. 2 ఏళ్ల బాలుడిపై నుంచి కారు వెళ్లిన ఘటన హైదరాబాద్ శివారు దుండిగల్లో జరిగింది. బరంపేట ల్యాండ్మార్క్ 2 గృహ సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు తీస్తున్న సమయంలో చిన్నారి అక్కడికి చేరుకోగా అది గమనించిన డ్రైవర్ చిన్నారిపై నుంచి కారును ఎక్కించాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు కమిషన్కు త్వరగా ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సూచించారు. సర్వీసు నిబంధనలు, అర్హతల్లో సవరణలు, రోస్టర్, విద్యార్హతల వివరాలు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం మరో 2,910 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయా విభాగాల అధిపతులతో టీఎస్పీఎస్సీ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత వివరాలు వీలైనంత త్వరగా అందిస్తే నోటిఫికేషన్ల విడుదలకు వీలవుతుందని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు చీరలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క ఆడబిడ్డ తారతమ్య భేదం లేకుండా సంబరంగా పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చీరల పంపిణీని చేపడుతోంది. ఈ నెల 15వ తేదీలోపు అన్ని జిల్లా కేంద్రాలకు చీరల పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ. రంగురంగుల పూలతో అందంగా అలంకరించి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలకు అందమైన చీరల్ని అందించేందుకు 340 కోట్ల రూపాయల వ్యయంతో 1,18,00,000 చీరల్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ. మహిళలు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం మహిళలకు చీరల్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్లతో కలిపి మొత్తం 240 డిజైన్స్లో ఈసారి బతుకమ్మ చీరలు తయారు చేయిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు జగిత్యాల జిల్లాలో నేతన్నలతో బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. ఈ ఏడాది చీరల తయారీ కోసం ప్రభుత్వం 340 కోట్ల రూపాయల్ని కేటాయించింది. గత ఏడాది 96 లక్షల చీరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది 6 నెలల నుంచి 10,000 మంది చేనేత కార్మికులతో 1,18,00,000 చీరలు తయారు చేయిస్తున్నారు. 50% చీరలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ నెల 15 లోపు అన్ని జిల్లా కేంద్రాలకు చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల దుకాణాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల్ని అందించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా మహిళల కోసం 9 గజాల చీరల్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వెండి, బంగారు అంచుతో పాటు మరో 10 రంగులతో చీరలకు అంచులు నేస్తున్నారు. నటీనటుల పారితోషికాలు తగ్గించకుండానే నిర్మాణ వ్యయాలకు కళ్లం వేసేలా తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి నెల రోజులు షూటింగ్స్ నిలిపివేసి చర్చలు జరిపిన నిర్మాతల మండలి ప్రేక్షకుడిపై భారం వేయకూడదనే తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మంచి కంటెంట్తో సినిమాలను విడుదల చేయడం, 8 వారాల తర్వాతే ఓటీటీకి కొత్త సినిమాలను ఇవ్వాలని నిర్ణయించారు. మల్టీప్లెక్స్లు, సాధారణ థియేటర్లలో తినుబండారాల ధరలను తగ్గించాలని తీర్మానించారు. టికెట్ ధరల విషయంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య రెవెన్యూ వాటాల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్న తెలుగు సినీ పరిశ్రమను గాడిన పెట్టేందుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి పక్కా ప్రణాళికతో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ పర్యవేక్షణలో 33 మంది నిర్మాతలు ఏకాభిప్రాయంతో నెల రోజులుగా షూటింగ్స్ నిలిపివేసి ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటీటీ, టికెట్ ధరలు, నిర్మాణ వ్యయాలు, వీపీఎఫ్ ఛార్జీలు, కంటెంట్, కార్మికుల వేతనాల పెంపుపై కమిటీల వారీగా ఏర్పడి పరిశ్రమలోని అన్ని విభాగాలతో చర్చలు జరిపారు. ఇకపై విడుదల చేసే సినిమాల్ని తప్పనిసరిగా 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని తీర్మానించారు. అయితే ఇందులో పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా నిర్మాతలంతా నిర్మాతల మండలి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఇక ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే క్రమంలో కథల విషయంలో మరింత దృష్టి సారించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా అగ్రదర్శకుల నుంచి యువ దర్శకులందరితోనూ సమావేశమైన నిర్మాతల మండలి వారికి పలు సూచనలు చేసింది. సినిమా విడుదల తేదీలతో పాటు బడ్జెట్ అంశాలపై దృష్టి పెట్టకుండా కథ, కథనాలు, నటీనటుల ఎంపికపై ఎక్కువ సమయాన్ని కేటాయించాలని, అలాగే ముందస్తుగా నిర్ణయించుకున్న రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాతలకు బడ్జెట్ భారం కాకుండా చూసుకోవాలని నిర్దేశించింది. షూటింగ్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాకే విడుదల తేదీలపై ఆలోచించాలని సూచించింది. మొన్నటి వరకు ఒక డౌట్, సినిమా ఇండస్ట్రీ చిన్న గడ్డు కాలంలో ఉంది, చిన్న సమస్యతో ఉంది. ఈ కోవిడ్ తర్వాత థియేటర్స్ వచ్చి సినిమాలు చూడటం అనేది ఎందుకో కొంచెం సడలింది, ఆడియన్స్ రావటం లేదు అనే ఒక మీమాంసలో ఉన్నారు. ఎప్పుడైనా సరే 5 to 10% లోపలే సక్సెస్. ఇప్పుడు అదే పరిస్థితి. అంతేగాని మనలో ఇది మార్పు తప్ప ఆడియన్స్ లో సినిమాలు థియేటర్కి వెళ్ళకూడదు అనే భావం రాలా. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుండి సినిమా థియేటర్కి వెళ్తే ఎస్ మనకు అంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వినోదం వస్తుందని భావం వాళ్ళకి కలిగితే ఖచ్చితంగా వస్తారు. అలాంటి కంటెంట్ మనం ఇవ్వగలగాలి. ఈ మధ్య కాలంలో హిట్సే బింబసారా కానివ్వండి, సీతారామం కానివ్వండి, కార్తికేయ 2 కానివ్వండి, అఫ్కోర్స్ ఈ సినిమాలు చూశాను. అండ్ ఇవన్నీ కూడా చాలా మంచి కంటెంట్ తోటి ఇంట్రెస్టింగ్ గా 2.5 hours సస్టైన్ చేసి మనం నిలబెట్టి మనల్ని ఆకట్టుకుంది, మనల్ని కట్టిపరేసింది. సో ఇలాంటి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు, వస్తారు. సామాన్య ప్రజలు కూడా మల్టీప్లెక్స్ల్లోనూ సినిమా వీక్షించేందుకు ఇష్టపడుతున్న క్రమంలో అక్కడ సాధ్యమైనంత తక్కువ ధరకే టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పరిశ్రమలో అంతర్గతంగా ఇటీవల ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య వీపీఎఫ్ ఛార్జీలు, రెవెన్యూ వాటాల విషయం తలనొప్పిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం పలు దఫాలుగా చర్చలు జరిపినా అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు పట్టు వీడటం లేదు. దీంతో ఈ నెల 3న డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యుఎఫ్ఓ సంస్థల సీఈఓలతో సమావేశమై వర్చువల్ ప్రింట్ ఫీజు సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించింది. రెవెన్యూ వాటాల విషయంలో థియేటర్లకు అద్దె చెల్లిస్తామని నిర్మాతలు కోరుతుండగా పర్సెంటేజీల ప్రకారమే సినిమాల్ని ఆడించాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఈ వివాదంపై ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 3 ఏళ్ల నుంచి వేతనాలు పెంచలేదని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సినీ కార్మికులకు నిర్మాతల మండలి తీపి కబురు అందించాలని నిర్ణయించింది. కార్మికులు డిమాండ్ చేస్తున్న 30% వేతనాల్ని 3 విడతలుగా పెంచేందుకు నిర్మాతల మండలి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాలన్నీ సినీ పరిశ్రమకు వెల్లడించేందుకు తుది సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో దిల్ రాజు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కోలుకున్నాక 1-2 రోజుల్లో తుది నిర్ణయాల్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలుగు నిర్మాతల మండలి చెబుతోంది. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగడంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో జేఎంఎం ప్రతినిధి బృందం గవర్నర్ రమేష్ బాయిస్ను కలిసింది. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడనుందని రాజ్భవన్ నుంచి లీక్లు రావడంతో పాలనా యంత్రాంగంలో అనిశ్చితి, గందరగోళం నెలకొన్నట్లు అధికార యూపీఏ ప్రతినిధి బృందం గవర్నర్కు సమర్పించిన లేఖలో తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హేమంత్ సర్కార్ను అక్రమ పద్ధతిలో అస్థిరపరిచే చర్యలను ప్రోత్సహిస్తోందని పేర్కొంది. హేమంత్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు వేసినా కూటమికి తగినంత మెజార్టీ ఉందని, ఆ ప్రభావం ప్రభుత్వంపై ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నుంచి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే వెల్లడించాలని గవర్నర్ను కోరింది.
అనంతరం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు టిర్కీ రాజ్భవన్ నుంచి లీక్లు వచ్చాయన్న ఆరోపణలను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలిపారు. సోరెన్ శాసనసభ్యత్వానికి సంబంధించి 2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. సీఎం సోరెన్ రాజీనామా చేయడం లేదని బంధు టిర్కీ తెలిపారు. మహిళలకు అధికంగా సోకే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ నివారణకు దేశీయంగా రూపొందించిన టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాధికి మన దేశంలో అభివృద్ధి పరిచిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఇదే. క్యాడ్జువాలెంట్ హ్యూమన్ పాపిలోను వైరస్ హెచ్పివి టీకాను ఈ ఏడాది చివరకు విడుదల చేసే అవకాశం ఉందని సీరం సంస్థ సీఈఓ అధర్ పూనావాలా వెల్లడించారు. టీకా ధర 200 నుంచి 400 ఉండవచ్చన్నారు. ముందుగా దేశంలో 20 కోట్ల టీకా డోసులను సరఫరా చేస్తామని, అక్కడి అవసరాలు తీరిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. టీకా పరిశోధన, అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మిగిలి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న టీకా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2 డోసులు తీసుకోవాల్సిన ఈ టీకా ఒక్కో డోసు ధర బహిరంగ మార్కెట్లో 3,900 ఉండడంతో సాధారణ ప్రజలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించి శ్రీలంక సూపర్ 4కు చేరుకుంది. శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందడంతో బంగ్లా ఇంటిబాట పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఆఫీస్ హుస్సేన్ 39, హసన్ మిర్జా 38 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగా, కరుణరత్నే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకలో కుశాల్ మెండిస్ అర్ధశతకంతో మెరిశాడు. దసున్ సెనక 45 పరుగులు చేశాడు. ఇప్పటికే గ్రూప్ బి నుంచి ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ ఏ నుంచి భారత్ సూపర్ 4కు చేరుకున్నాయి. ఇక గ్రూప్ లెవెల్లో పాకిస్తాన్, హాంకాంగ్ మధ్య చివరి మ్యాచ్ షార్జా వేదికగా రాత్రి 7:30కు జరగనుంది.